నమస్తే బ్యాచులర్ మామా బ్రో. చికెన్ వంకాయ అయితే తయారు చేస్తాను. ఎట్లా తయారు చేస్తున్నాను చూద్దాం రండి. చికెన్ వంకాయ అదట్రా స్వామి. శుద్ధంగా కడిగి పెట్టుకునే చికెన్ ఒక రొంత పసుపు, ఒక రొంత కారం, ఒక రొంత ధనియాల పొడి, ఇంట్లో దంచుకున్న అల్లం పేస్ట్, ఒక రొంత సాల్ట్, ఒక నిమ్మ దిబ్బ అయితే పిండుకొని బాగా మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఒక బాండ్లు పెట్టేసుకుని అందులో ఆవాలు ఇంకా ఎర్రగడ్డలు వేసుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం పచ్చివాసన పోయేదాకా ఏం చేసుకోవాలి. అందులోనే ఎర్రటి టమోటాలు అయితే వేసుకుని బాగా అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా వాడిన తర్వాత ఒక రొంత పసుపు, ఒక రొంత కారం, ఒక రొంత సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపెట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసి మసాలా మొత్తం పట్టేటట్టు ఒకసారి అయితే కలిపెట్టేసేయాలి. దాంట్లోనే సరిపడా నీళ్ళైతే పోయేసుకొని బుడగలు వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే అందులో వేసుకొని బాగా నీట్ గా కలిపెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఈ తర్వాత ఇంట్లో దంచుకున్న ధనియాల మిరియాల పొడి అయితే జల్లేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కూడా అయితే ఒక రోజు జల్లేసుకోవాలి. ఇంకా దాన్ని బాగా నీట్ గా కలిపెట్టేసుకుని ఒక 5 నిమిషాలకు దించుకున్నాం అంటే మన చికెన్ వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్ లో వేడి వేడి అన్నం వేసుకుని అందులో మన చికెన్ వంకాయ పులుసు వేసుకుంటే ఆ ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఆ ముక్క అయితే చాలా సాఫ్ట్ గా ఉడికింది. దాన్ని అటు చూస్తా ఉండలేక ఒక్కో ముద్ద పెట్టుకొని ఎర్రగడ్డ ఇంకా చికెన్ ముక్క లాగి వంకాయ కొరుక్కొని తింటుంటే నా సారంగా రచ్చ అయితే లేపేసింది టేస్ట్. సరే అయితే ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను కానీ నువ్వు పోతా లైక్ మీద సబ్స్క్రైబ్ మీద ఒక దబ్బేసి బొమ్మవా.